अस्सलामुअलैकुम आदाब, मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद में कांग्रेस की इंतखाबी मुहिम की कंदी श्रीनिवास रेड्डी के अहलिया साई मोना रेड्डी ने संभाली कमान। रुकन असम्बली जोगो रामन्ना को दही मंडलों में अवाम की जानिब से नाराजगी का सामना। बीआरएस और बीजेपी को लगा झटका, अहम कायदीन की कांग्रेस में शमूलियत। और अब खबरें तफसील से। आदिलाबाद हलक़े में कांग्रेस की मुहिम ज़ोर पकड़ रही है। कंदी श्रीनिवास रेड्डी के अहलिया साई मोना रेड्डी ने इंतखाबी मुहिम की कमान संभाल ली। साई मोना रेड्डी ने अपने शौहर व कांग्रेस पार्टी के एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी की हिमायत में इंतखाबी मुहिम चलाई। इन्होंने पार्टी कायदीन और कारकुनों की एक बड़ी तादाद के हमरा शहर मुस्तक़र आदिलाबाद के महल्ले जय जवान नगर, महालक्ष्मी वाड़ा और चिलकुरी लक्ष्मी नगर का वसी दौरा किया। घर घर जाकर इंतखाबी मुहिम चलाई और कांग्रेस की 6 ज़मानतों के ताल्लुक़ से पम्फलेट तकसीम करके लोगों को आगाह किया। इन्होंने राय दहिंदों से गुजारिश की कि वो आइंदा असम्बली इंतखाबात में कांग्रेस पार्टी के उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी के लिए अपना कीमती वोट डालें और भारी अक्सरियत से उन्हें कामयाब बनाएं। भाई समझ के आप मेरे पति को बोल सकते हैं, आप एमएलए बना और दीदी इधर देखो, कट कर दिए कदम ఒక 2 సెకండ్స్ సార్ పట్టుకోండి వెళ్ళండి మీరు వాడు లేలేదు సుజాత మేడం అందరూ వస్తారు మేడం అందరూ మేడంతో మాట్లాడుతా పేదవాళ్ళు మాట్లాడాలని మాట్లాడాలి ఈ సమస్యకే మన ఓటు మేడం మన నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి। ఈరోజు మేము కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసినాము। వెళ్ళిన ప్రతి ఏరియాలో మేము కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం ఈసారి। మరి 10 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి లేదు మాకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాబట్టి ఈసారి మేము కొత్తదనం కోరుకుంటున్నాము, సీనన్ననే గెలిపిస్తామని ఎక్కడైనా కానీ మమ్మల్ని స్వాగతం చేస్తున్నారు వాళ్ళు, ఎంతో హార్ట్ వార్మింగ్గా వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ। సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మేము సీనన్నకే ఓటేస్తాము, మేము గెలిపించుకుంటాము, మా ప్రాంతాలను మేము అభివృద్ధి చేసుకుంటామని అంటున్నారు। మరి మీరు కూడా చూడొచ్చు, మేము ఇట్లా ఈ ప్రోగ్రామ్ చేస్తూ మేము వెళ్తున్న ప్రచారంకి ఎక్కడైనా రోడ్లు బాగాలేవు, ఎక్కడైనా నాళాలు అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, మరి విషజ్వరాలు వస్తున్నాయంటే కూడా రావండి। రామన్న గారు మరి ఏం చేసిండ్రో 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి మాకు కనిపించట్లేదు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఏదైనా ఇక్కడ అభివృద్ధి చెందుతుందని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళ కోసమే కంది సీనన్న నిలబడ్డారు, వాళ్ళ కోసమే సేవ చేస్తా అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మా వెన్నంటనే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు బాగా।
మరి వాళ్ళ ప్రోత్సాహం వల్లనే గెలిచి కూడా తిరిగి మళ్ళీ ఇదే గడ్డ మీద నిలబడతామని మేము చెప్తున్నాం. ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, ఎట్లాంటి ఐటీ కంపెనీలు లేవు. మరి ఇంత పెద్ద జిల్లా అని అంటారు, గ్రేటర్ ఆదిలాబాద్ అంటారు, మరి ఏమి డెవలప్ చేసిండ్రో మాకు తెలియదు. రోడ్లనే దిద్దిండ్రు అయినా కాడికి ఆ చౌరస్తాలల్లో ఆ పిల్లల్ని అడిగితే కూడా, చదువుకున్న పిల్లల్ని అడిగితే వాళ్ళ బాధలు తెలుస్తాయి. మేము చదువుకున్న మా బాధలు ఏందో చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి ఒక్కసారి వీళ్ళందరూ మేము సినాన్నకే అవకాశం ఇస్తాం, మమ్మల్ని బాగు చేసే బాధ్యత మీది, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని వాళ్ళందరూ మాకు నినాదాలు చేస్తున్నారు. కాబట్టి మాకు అది చాలా సంతోషంగా ఉంది. आदिलाबाद बीआरएस एमएलए उम्मीदवार जोगू रामन्ना को अवाम के एहतजाज का सामना करना पड़ रहा है। गुज़िश्ता चंद हफ्तों के दौरान तकरीबन 15 देहातों में जोगू रामन्ना के खिलाफ एहतजाजी मुजाहरे हुए। इंतखाबी मुहिम के हिस्से के तौर पर हफ्ते के रोज़ जैनत मंडल के पारडी के गाँव में आए जोगू रामन्ना को गाँव वालों के एहतजाज का सामना करना पड़ा। गाँव वाले हाथों में प्ले कार्ड लेकर पारडी के और रामाई गाँव के दरमियान नदी पर पुल बनाने का मुतालबा करते हुए जोगू रामन्ना को इंतखाबी मुहिम चलाने से रोक दिया। बीआरएस कारकुनों और गांव वालों में बहस व तकरार हो गई, जिसकी वजह से हल्की सी कशीदगी पैदा हो गई। बीआरएस उम्मीदवार ने गांव वालों को समझाने की कोशिश की, जो नाकाम हो गई। काबिल ज़िक्र है कि बीआरएस एमएलए उम्मीदवार जोगू रामन्ना को जहां जहां एहतजाज का सामना करना पड़ा, उनमें से ज़्यादातर गाँव उनके अपने आबाई मंडल के हैं। यहाँ ये बताना ज़रूरी है कि जोगू रामन्ना पिछले 4 इंतखाबात में बतौर रुकन असम्बली मुंतखब होते आ रहे हैं, लेकिन जोगू रामन्ना के ख़िलाफ़ इस तरह के अवामी एहतजाज को देखते हुए अंदाज़ा लगाया जा सकता है कि इस बार मुकाबला कांटे की टक्कर का होगा। अगर इस तरह के एहतजाज शहरी इलाक़ों में होते हैं तो जोगू रामन्ना को बहुत मुश्किलात का सामना करना पड़ सकता है। అందుకొరకే ఇప్పుడు అన్ని ఇచ్చే డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీలు మరి బిడ్డ కట్టుకుంటారు, గండు శాత కాదు. అందుకొరకే ఆపినాం. మీ దగ్గర దమ్ముంటే కనిపించుకోండి. आदिलाबाद में बीआरएस और बीजेपी को बड़ा झटका लगा। उन पार्टियों के सीनियर कायदीन मुस्तफ़ी होकर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। आदिलाबाद असम्बली हलक़े के कांग्रेस पार्टी उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी की क़यादत में डीसीसीबी के साबिक़ चेयरमैन दामोदर रेड्डी, जैनत पीएसीएस चेयरमैन बालोरी गोवर्धन रेड्डी, सीनियर कायदीन गणपति रेड्डी, रैतु बंधु समिति कोऑर्डिनेटर एम पोतन्ना, साबिक़ बीआरएस पार्टी ज़िला सदर पी किशन और दीगर सीनियर कायदीन ने कंदी श्रीनिवास रेड्डी की क़यादत में तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी से हैदराबाद में मुलाकात करते हुए कांग्रेस पार्टी में शामिल हो गए। रेवंत रेड्डी ने पार्टी खंडवा पहनाते हुए गर्म जोशी से सबका पार्टी में इस्तकबाल किया और पार्टी में शामिल होने वाले कायदीन को मुबारकबाद दी। इन्होंने यकीन ज़ाहिर किया कि कंदी श्रीनिवास रेड्डी 50,000 की अक्सरियत से कामयाबी हासिल करेंगे और रियासत तेलंगाना में कांग्रेस पार्टी बड़सरे इख्तिदार आएगी।
भीमसेरी एमपीटीसी बिक्की गंगाधर ने ऐलान किया है कि वो वादों को नज़रअंदाज करने की वजह से बीआरएस पार्टी से इस्तीफ़ा दे रहे हैं। ये बात इन्होंने आदिलाबाद ज़िला मुस्तक़र के प्रेस क्लब में मुनक़्क़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वाज़ेह किया। इन्होंने कहा कि एमएलए जोगू रामन्ना ने माजी में अवाम से कई वादों को पामाल किया। इन्होंने कहा कि रुकन असम्बली जोगू रामन्ना ने भीमसेरी नाले पर एक पुल बनाने और स्कूल से ऑटो स्टैंड तक सड़क की तामीर के अलावा सवारी बंगले के लिए शेड की तामीर का वादा किया था, जिसे पूरा नहीं किया। इसी तरह इन्होंने इल्ज़ाम लगाया कि दलित बंधु डबल बेडरूम मकानात दलित बस्ती के तहत ज़मीन किसी मुस्तहिक़ को नहीं दी गई और ना ही कोई कर्ज दिया गया। उनका कहना था कि जो भी उन्हें वाज़ेह ज़मानत देगा और बॉन्ड पेपर पर लिखेगा उसे उनकी मुकम्मल हिमायत हासिल होगी। बसूरत दीगर उन्होंने कहा कि वो अवाम के आशीर्वाद से एमएलए उम्मीदवार के तौर पर मैदान में ताकत आजमाएंगे। రాజీనామా చేయడం జరుగుతా ఉంది। నా పేరు బిక్కి గంగాధర్, భీమసరి ఎంపీటీసీ। మా గ్రామస్తులందరి సమక్షంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను। ఎందుకంటే జోగురామన్న గారు ఇప్పటి వరకు భీమసరి గ్రామానికి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కినటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి వాటికి ఆవేదన అయ్యింది। ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు మనం నెరవేర్చకపోవడం వలన ప్రజలలో వ్యతిరేకత రావడం వలన ముఖ్య కారణం 3 హామీలు ఇచ్చిన జోగురామన్న గారు। అదేమిటంటే భీమసరి వాగు పైన బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పిండు, ఇప్పటి వరకు నిర్మించలేదు। ఆ నిర్మించకపోవడం వలన వర్షాకాల సమయాలలో మహిళలు, రైతు కూలీలు ఆ వాగులో పడి మునిగిన రోజులున్నాయి, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన దినాలున్నాయి। కాబట్టి ఇప్పటి వరకు లేదన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను। అదేవిధంగా భీమసరి గ్రామంలో సవారీ షెడ్ నిర్మాణం చేస్తానని ఇప్పటి వరకు వేయలేదు। అదేవిధంగా భీమసరి పాఠశాల నుంచి ఆటో స్టాండ్ వరకు డబుల్ రోడ్ వేయిస్తానని గత 2 సంవత్సరాల నుంచి మాట ఇచ్చి ఇప్పటి వరకు వేయనందుకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి భీమసరిలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, దళితులకు దళిత బస్సులు 1 ఎకరం భూమి కూడా ఇవ్వలేదు, బీసీలకు బీసీ బంధు ఇస్తా అని చెప్పి దాదాపు 200 మంది అప్లై చేసుకుంటే 2 ఇచ్చి తూతు మంత్రంగా ఉడగొట్టినటువంటి వ్యక్తి జోగురామన్న గారు। ఈ సవాళ్ళు వాగు పైన బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా సవారీ బంగ్లా షెడ్ కానీ, అదేవిధంగా పాఠశాల నుంచి ఆటో స్టాండ్ వరకు డబల్ రోడ్ వేస్తానని మాటిచ్చి బాండ్ పేపర్ రాసిస్తారో వారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తాం। ఇవాళ గ్రామస్తుల తరపున నా తరపున తెలియజేస్తున్నాను। ఇవాళ ఆదిలాబాద్ ప్రజలందరి ఆశీర్వాదంతో నేనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇవాళ భీమసరిలో ఉన్న సమస్యలు కాకుండా మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నెరవేర్చాలని తెలియజేస్తాం। तेलंगाना आदिवासी कबायली एसोसिएशन के रियासती जनरल सेक्रेटरी सचिन ने आदिवासी कबाइल और उनकी ज़ुबान को बचाने का मुतालबा किया जो गायब होती जा रही है। हफ्ते को कबायली जंगजू कुमरम सोरो की 26वें बरसी का एक इजलास ज़िली मरकज़ में सुंदरिया बिल्डिंग में मुनक़्क़िद हुआ। सबसे पहले इन्होंने कुमरम सोरो की तस्वीर पर फूलों के हार चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस प्रोग्राम में एसोसिएशन के ज़िला नायब सदर लंका राघवलू और दीगर ने शिरकत की। इस मौके पर ख़िताब करते हुए सचिन ने कहा कि कबायली हक़ूक़ के हुसूल के लिए कुमरम सोरो की जद्दोजहद को फरामोश नहीं किया जा सकता। ఆదివాసీ పోరాట యోధుడు జల్ జంగల్ జమీన్ కుమ్రం భీమ్తో పాటు ఆ టీంలో కీలక పాత్ర పోషించిన ఆ రోజు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా కుమ్రం భీమ్తో పాటు పోరాట యోధుడు కుమ్రం సూరు 26వ వర్ధంతిని ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నది। ఆ రోజు కుమ్రం సూరు ఏదైతే పోరాటం చేసిండో ఆ పోరాట ఫలాలు ఇప్పటికీ కొలాం ఆదివాసీలకు అనేది అందడం అనేది లేదు। ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు పీవీటీజీలుగా వాళ్ళని గుర్తించినప్పటికీ ఇప్పటికీ ఐటీడీఏ కేంద్రంగా వారికి ఆ ఫలాలు అనేటివి
అందడం లేదని దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కులాంలకు జీవనోపాధికి వాళ్ళ జీవన ప్రమాణం పెంచే విధంగా వాళ్ళ భాషని కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుమ్రం సూరు ఆశయాల సాధన కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కులం ఆదివాసీల సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తుందని దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. हाईकोर्ट के रिटायर्ड जज जस्टिस चंद्र कुमार ने तजवीज़ दी है कि राय दहिंदगान जल्दबाजी ना करें और सोच समझकर वोट दें, जमहूरियत का कत्ल होने से बचाएं, अच्छे उम्मीदवारों का इंतखाब करें और तरक्की की राह हमवार करें। बदउनवानी और माली इस्तेहसाल की सियासत को शिकस्त देने के नारे के साथ तेलंगाना स्टेट डेमोक्रेटिक पार्टी और जागो तेलंगाना के मुश्तरका ज़ेर एहतमाम शुरू किया गया बस टूर आदिलाबाद ज़िला हेडक्वार्टर पहुंचा। रिटायर्ड IAS अफसर के मुरली, प्रोफेसर विनायक रेड्डी और दीगर ने इस सफ़र के एक हिस्से के तौर पर मुख्तलिफ चौराहों पर उनकी तरफ से मुनक़िद किए गए रोड शो में शिरकत की और हुक्मरान जमातों की बदउनवानी और बेकायदगियों की वजाहत की। वोट की कदर और अवाम की फलाह व बहबूद के समरात पर तबादले ख्याल किया गया। इन्होंने कहा कि बदउनवानी और झूठ की बुनियादों पर हुकूमत तेलंगाना के अवाम को धोखा देने वाले हुक्मरानों की शिकस्त होनी चाहिए। पैसे, शराब, ज़ात पात और मज़हब से मुतासिर हुए बग़ैर ईमानदारी से वोट डालने का इन्होंने अवाम को मशवरा दिया। మా యాత్ర ఇది మూడో రోజు రెండోది సంవత్సరాల నుంచి రాజకీయ ఆర్థిక సామాజిక మోసపూరితమైన ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యాత్రని మొదలుపెట్టాం. 50-60 వేల కోట్ల అప్పుని ఇప్పుడు మన నెత్తిన పెట్టింది. అందువల్ల ఒకటి విద్య వైద్యం ఉన్నప్పుడు మాత్రమే సామాజిక ఉంది. ఎందుకు తెలియకపోతుంది ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, తెలంగాణ నేనే తెచ్చినా అంటారు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, మన ఓటుకు సంబంధం. ధరలు పెరుగుతున్నాయి, ఓటుకు సంబంధం. పెట్రోల్ ధర పెరుగుతున్నది, ఓటుకు సంబంధం. డీజిల్ ధర పెరుగుతుంది, ఓటుకు సంబంధం. ఇలా మన జేబులకి పైసలు అయిపోతాయి, ఓటుకు సంబంధం. కార్పొరేట్ దవాఖాన పోవాల్సి వస్తున్నది, ఓటుకు సంబంధం. ప్రైవేట్ స్కూల్లో మన 100 కొద్ది 1000 కొద్ది ఫీజు కట్టాల్సి వస్తున్నది, మన ఓటుకు సంబంధం. మన ఓటే మన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఆలోచించి ఓటేయాలా, డబ్బుల కోట్లు వేయద్దు, సారా కోట్లు వేయద్దు. ప్రతి ఒక్కరు ఓటేయాల్సిందే కంపల్సరీ. నేను ఎవరం ఎలక్షన్ల పోటీ చేస్తలేదు, మాకు ఓటేయమని అడగడానికి దగ్గరికి రాలేదు. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद में कांग्रेस की इंतखाबी मुहिम की कंदी श्रीनिवास रेड्डी के अहलिया साई मोना रेड्डी ने संभाली कमान। रुकन असम्बली जोगो रामन्ना को देही मंडलों में अवाम की जानिब से नाराजगी का सामना। BRS और BJP को लगा झटका, अहम कायदीन की कांग्रेस में शमूलियत। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।